ఈరోజు మీకు ఆధార్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. మా ఆధార్ నెంబర్ పోయిందండి. అసలు మాకు ఎన్రోల్మెంట్ ఐడీ కూడా తెలీదు. ఎక్కడో మేము పోగొట్టుకున్నాము అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఆధార్ నెంబర్ ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. అయితే మీరు ఇక్కడ ఒక పద్ధతి ద్వారా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ ఆధార్లో మీ నేమ్ ఏ విధంగా ఉందనేది స్పెల్లింగ్ మిస్టేక్స్తో సహా మొత్తం అంటే ఆ స్పెల్లింగ్తో సహా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ లేదు, మరి మేము తీసుకోవచ్చా అంటే 1947కి మనం టోల్ ఫ్రీకి అయితే కాల్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యినట్టు వాళ్ళకి చెప్పారనుకోండి, అప్పుడు మీకు ఇస్తారనమాట. అయితే ప్రజెంట్ ఇప్పుడు చాలామందికి ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ నెంబర్ అనేది ఉండదు, లేకపోతే మనం ఏం చేయలేము. 1947కి అయితే కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేది చెప్పండి, వాళ్ళైతే మీకు ఆధార్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కానీ మీరు చెప్పే డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు చెప్తారనమాట. చూద్దాం ఈరోజు మీకు యూఐడిఏలో అయితే ఇంకొకటి ఏంటంటే ఈ డాక్యుమెంట్ అప్డేట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనకి 9వ నెల వరకు పొడిగించారనమాట. 14/9/2024 వరకు మనకైతే డేట్ ఎక్స్టెండ్ చేశారు, ఒక 3 months. ఎవరైనా ఇంకా అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఫ్రీగా మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోండి. ఎవరైనా ఉంటే కనుక చాలామంది చేసుకున్నారు ఇప్పటికే, ఇంకా ఎవరైనా మిగిలిపోతే కనుక చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆధార్ లాక్ అయిపోయినా, బయోమెట్రిక్ లాక్ అయిపోయినా ఏ విధంగా మనం తీసుకోవచ్చు అనేది చూద్దాం. ఎందుకంటే ఆధార్ లాక్ అయిపోతే మీరు వెబ్సైట్లోని కూడా ఓటీపీ ఇద్దామని చూసినా అక్కడ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. ఓటీపీ సెండ్ అవ్వదు. అలాగే మీరు ఒకవేళ రిట్రీవ్ చేసుకుందామన్నా అవ్వదు. ఆధార్ నెంబర్ ద్వారా విఐడి జనరేట్ చేద్దామన్నా సరే అవ్వదన్నమాట. అది మనం మొబైల్ నుంచి అయితే చేయాలి, రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఈ విషయం కూడా చాలామంది అడిగారనమాట గతంలో. ఓకేనా? అయితే ఈరోజు ఒకవేళ మీకు ఇన్కేస్ ఆధార్ నెంబర్ తెలియకపోతే ఏ విధంగా తెలుసుకోవాలనేది చిన్న డెమో అయితే చూపిస్తాను, చూడండి. వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందు మీరు యూఐడిఏ వెబ్సైట్లోకి అయితే రండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే పెడతాను. మై ఆధార్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇదేనో దాని ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రజెంట్ నేను డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి నేనైతే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఈ డాష్బోర్డ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. అయితే ఇక్కడ డాష్బోర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఈ కింద మీకు ఇక్కడ లాగిన్ ఎప్పుడైతే అడిగిందో దాని కింద మీకు మొత్తం ఈ సర్వీసులన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా సర్వీసులే. ఓకేనండి? ఇందులో మీరు ఇప్పుడు కావాలనుకుంటే 14/9/2024 వరకు కూడా మనకి ఈ డాక్యుమెంట్ అప్లోడ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనకైతే డేట్ అనేది పొడిగించారనమాట. ఎవరైనా ఉంటే చేసుకోండి. అయితే ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఓన్లీ ఆధార్ నెంబర్ మనకు తెలియకపోతే ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే విషయం గురించి అయితే మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ రిట్రీవ్ ఈఐడి ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పేజీ అయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఆధార్ నెంబర్ తెలుసుకోవాలా లేదంటే ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ కావాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మనకైతే ప్రజెంట్ ఆధార్ నెంబరే కావాలి, ఈఐడి నెంబర్ అవసరం లేదు. కాబట్టి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ నేమ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ నేమ్ మీరు ఆధార్ ప్రకారంగా మీరు అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది అనమాట. అంటే మీరు సొంత ప్రయత్నాలు ఉపయోగించి మీకు ఇష్టం వచ్చినట్లు టైప్ చేస్తే రాదనమాట. యాజ్ పర్ ఆధార్ ఏ విధంగా ఉందో నేమ్ అప్పుడు ఏ విధంగా ఉందో మీకు అదే విధంగా అయితే ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. నేము స్పేస్ కూడా కరెక్ట్గా ఉండాలి, అంత కరెక్ట్గా అయితే మనం ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి ఖచ్చితంగా, అది కూడా ఆర్ మెయిల్ ఐడి కానీ. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తారు, ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేస్తారు, ఓటీపీ అయితే ఇస్తారు. ఇక్కడ మీరు ఏదైతే కరెక్ట్గా ఇచ్చారో అప్పుడు మాత్రమే మీకు ఓటీపీ అనేది సెండ్ అవుద్ది అనమాట. ఇక్కడ చూడండి, ఓటీపీ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఉంది. ఈ విధంగా మీకు రావాలి అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ అయ్యి ఉండాలి. ఓకేనండి? తర్వాత ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు, అంతే. జస్ట్ నేను ఎంటర్ చేశాను, సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఆధార్ నెంబర్ మనకి లాస్ట్ 4 digits కనిపించి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మీ ఆధార్ నెంబర్ అనేది సెండ్ చేసాము, ఒకసారి చూసుకోండి అని చెప్పేసి మనకి అయితే ఇచ్చారనమాట. నా మొబైల్కి వచ్చిందో లేదనేది ఒకసారి చూస్తాను. మీరు ఇక్కడ చూడ డియర్ రెసిడెంట్ అని చెప్పేసి మనకి ఆధార్ నెంబర్ అయితే ఎవరు ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఆధార్ నెంబర్ అయితే మొబైల్కి అయితే సెండ్ అయిందనమాట. డైరెక్ట్గా మీకు ఆధార్ నెంబరే ఇచ్చేస్తారు, వచ్చేస్తుంది. మళ్ళీ మీకు ఎన్రోల్మెంట్ ఐడి కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. అయితే ఇక్కడ మన ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేదు, మరి మేము తెలుసుకోగలమా అంటే 1947కి కాల్ చేసి యాజ్ పర్ ఆధార్ డీటెయిల్స్ మీరు చెప్పారనుకోండి, వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారు. మొత్తం డీటెయిల్స్ మీ అడ్రస్ కానీ, పిన్ కోడ్ కానీ, తర్వాత మీ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ అన్నీ కూడా వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి మీరు చెప్పే దాన్ని బట్టి.
అప్పుడు మాత్రమే వాళ్ళకైతే ఇస్తారు. లేదంటే ఐవీఆర్ ద్వారా మనం అయితే తెలుసుకోవచ్చు. 1947కి కాల్ చేసి మీరు ఆప్షన్స్ 1, 2, 3 అని చెప్పేసి మనకి ఐవీఆర్ అయితే వస్తూ ఉంటుంది కదా, దాని ప్రకారంగా అక్కడ మీకు చెప్తుంది ఆధార్ నెంబర్ తెలుసుకోవాలా 2 నొక్కండి అని చెప్పేసి అంటుంది. 2 ప్రెస్ చేసి తర్వాత అక్కడ ఏమేమి చెప్తుందో దాని ప్రకారంగా మీరు ఫాలో అయ్యి రిజిస్టర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ మీరు ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేయండి అంటుంది. ఓటీపీని వెంటనే వస్తుంది, మళ్ళీ ఓటీపీని ఎంటర్ చేయొచ్చు. ఆ కాల్ ద్వారా కూడా మీరు ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. బట్ ఫోన్ నెంబర్ లింక్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఐవీఆర్ నుంచి మీరు చేసినా, లేదంటే ఇప్పుడు నేను చెప్పే డెమో ప్రాసెస్ నుంచి చేసినా ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. లింక్ లేకపోతే కనుక 1947కి మనం కాల్ అయితే చేయొచ్చు. ఇంక వేరే మార్గం అయితే లేదనమాట. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.